శ్రీనివాస్ గురించి చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి స్నేహబంధం గురించి, మానవతా విలువల గురించి అన్నీ తెలియజేయడం జరిగింది. జనరల్గా ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తికి ఆ డిపార్ట్మెంట్లో చాలా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, చాలా స్నేహ సంబంధాలు ఉంటాయి. కానీ శ్రీనివాస్ గారిలో నేను ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని నేను చెప్పుదామని మాట్లాడడానికి ముందుకు వచ్చాను. నేను ఒక ఫోటో చూశాను ఆయనది. దాదాపు ఒక 50 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, ఆయన ఒక్కడే వైట్ డ్రెస్లో ఉంటాడు. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక 50 మంది పోలీస్ ఆఫీసర్లలో ఆయన ఒక్కడే నిలబడి ఫోటో తీయడం అనేది నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. అది సాధారణంగా ఒక హోమ్ మినిస్టర్కో లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రముఖులకు ఆ అవకాశం దొరుకుతుంది. అది శ్రీనివాస్ గారి ఆ ఫోటో దయచేసి మీరు అది వాట్సాప్లో పెట్టాలి, వాళ్ళందరూ కూడా చూడాలి మేము చూసినటువంటి అద్భుతాన్ని. తర్వాత ఆయన లోపల ఉన్నటువంటి పట్టుదలను నేను గమనించినటువంటిది ముఖ్యంగా అగ్రహారంలో, నాకు 25 ఏళ్ల నుంచి ఆయనతో పరిచయం ఉన్నప్పటికీ అగ్రహారంలో వారు ప్రిన్సిపల్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అడ్మిషన్ల కోసం ఆయన చేసినటువంటి తపన, ఆయన చేసినటువంటి కృషి దాదాపుగా ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారన్నా నాతో చర్చించే వాళ్ళు. ఆయన చేసినటువంటి వినూత్నమైన ప్రయోగాలు ఏంటంటే వివిధ గ్రామాలలో ఉండే గ్రామ సర్పంచుల యొక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లతో సహా వాళ్ళందరినీ కూడా అడ్మిషన్లలో మోటివేట్ చేయడానికి ప్రతి ఒక్క సర్పంచ్తోనే ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పూర్వ విద్యార్థులతోనే కాలేజీ మీటింగ్లకు కూడా నేను ఎన్నోసార్లు వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులతోని అట్లాగే పేరెంట్స్ కమిటీతోని ఎన్నో ఉత్సవాలను, ఎన్నో ప్రోగ్రామ్స్ని చేసి వాళ్ళందరినీ కూడా ఆ కళాశాల పట్ల బాధ్యతాయుతంగా ఆలోచించేటట్టు చేసి అడ్మిషన్లను సుమారుగా రెట్టింపు 3 చేసినటువంటి ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా వారిని నేను ఎప్పటికీ మర్చిపోను. నిజంగా పొద్దున మన జాయింట్ డైరెక్టర్ బాలభాస్కర్ గారు కూడా మాట్లాడుతూ ఒక కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తికి గుర్తింపు ఇవ్వడానికి కోసమే మేము ఇక్కడికి వచ్చామని చెప్పారు. మా కరీంనగర్ జిల్లా మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా కళాశాలల మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక మిత్రులందరూ కూడా మీ స్నేహభావాన్ని, మీ పట్టుదలను, మీ అంకిత భావంతో మీరు చేసే పనిని గుర్తించే ఇక్కడికి అందరూ రావడం జరిగింది. వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసి పటాన్చెరు కళాశాలకి కౌన్సిల్ చైర్మన్ను రప్పించారు, జేడీశాలను అయితే ఎన్నోసార్లు రప్పించారు, అనేకమైనటువంటి ప్రముఖులను రప్పించారు. పాత మినిస్టరు, కొత్త ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకి ఇప్పుడు ఫోన్ చేసి పలకరిస్తాడు. ఒక ఎమ్మెల్యే ఆయన కాలేజీ ఆ ప్రాంతంలోకి వస్తుందని ఆయన జర్మనీలో ఉన్న ఆయనను వదిలిపెట్టాడు. అర్ధరాత్రి కూడా జర్మనీలో ఉన్న ఎమ్మెల్యేతో మాట్లాడి కాలేజీకి నాకు హాస్టల్ కావాలి అన్నాడు. మొత్తానికి ఏదో రకంగా ఇప్పుడు ఆ కాలేజీకి హాస్టల్ వచ్చింది, ఆ హాస్టల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇట్లాంటి ప్రిన్సిపల్స్ మన వ్యవస్థకు చాలా అవసరమని వారు ఇప్పటికీ కూడా మళ్ళీ పొద్దున సిసిఈ తరపున వచ్చినప్పుడు వాళ్ళు కూడా మీకు ఏదో అసైన్మెంట్ ఇస్తామన్నారు. నేనైతే మా ప్రిన్సిపల్ గారి పర్మిషన్తో వాళ్ళు చెప్పకముందే నేను ఒక మాట చెప్పాను. నాకు మా కళాశాలలో ఒక కమిటీ వేశారు, సిఎస్ఆర్ ఫండ్స్ కన్వీనర్ అని. ఎందుకంటే ఆ బాధ్యత నా మీద ఉంది కాబట్టి మాకు గౌరవ సలహాదారు మీరే, సిఎస్ఆర్ ఫండ్స్ తెప్పించే బాధ్యత కూడా మీరు పంచుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ, రిటైర్మెంట్ అనంతరం కూడా మీరు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ కుటుంబ సభ్యులతో, మీ కొడుకులు, మనమలు, మనవరాళ్ళందరితో కూడా సుఖ సంతోషాలతో కొనసాగాలని, మీ స్నేహ సంబంధాలు మాతో ఎప్పటికీ కొనసాగించాలని మిగతా అధ్యాపకులందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.